యోగి ఆదిత్యనాథ్ రాజ్యంలో కూడా ఛత్రపతి శివాజీని పొగుడుతూ మీరు గనక పోస్ట్ పెట్టినట్లయితే మీ మీద కాల్పులు జరగవచ్చు, మీ మీద బహిరంగంగా దాడి జరగవచ్చును. నమ్మలేకపోతున్నారా? మీరు నమ్మలేకపోతే మీరు ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ జిల్లాలో ఉన్నటువంటి తిర్పాడే అనే గ్రామానికి వెళ్ళాలి. ఆ గ్రామంలో కొందరు యువకులు ఛత్రపతి శివాజీని పొగుడుతూ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ పెట్టిన కారణంగా ఊర్లో పెద్ద దొమ్మి జరిగింది, రాళ్ల వర్షం కురిసింది, పూర్తిగా అసలు పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. దాంతో ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్దలు పంచాయతీని నిర్వహించారు. కోర్టులు పోలీసులు దాకా ఎందుకు, మనలో మనం తేల్చుకుందామని. ఈ పంచాయతీ జరుగుతున్నటువంటి సమయంలో కూడాను సతీష్ నరేంద్ర అనేటటువంటి ఇద్దరు యువకుల పైన కాల్పులు జరిపారు. ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు ఏకంగా కాల్పులు జరిపారు. దాంతో ఆ పంచాయతీ చెల్లాచెదరైంది. చిట్ట చివరికి పోలీసు రంగ ప్రవేశం చేసి ఇప్పటికి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఒకడి పేరు ఒరీష్ ఖాన్, ఒకడి పేరు అనీస్ ఖాన్, ఇంకొకటి పేరు రహీస్ ఖాన్. ఈ ముగ్గురు అరెస్ట్ అయ్యారు. మరికొందరు తుపాకీతో దాడులు చేసిన వాళ్ళ కోసము వెతుకులాట జరుగుతోంది. కాబట్టి శివాజీ పేరు మీద పొగిడే ముందు, శివాజీని ప్రశంసించే ముందు కాస్త అటు ఇటు చూసుకుని ఎవరు లేనప్పుడు పొగడండి.